నమస్తే ట్రేడర్స్. మనం ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. మనకి ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది, అందుకే ఎంట్రీ అనేది అయ్యాను. లెట్స్ చూద్దాము. సెల్ అనేది ట్రయల్ చేసుకోవాలి మన ఫేవర్లో ఉన్నప్పుడు. మనకి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే. ట్రైలింగ్ అనేది ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడంటే మనకి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయి ఇంకొక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు నేను ట్రయల్ చేస్తాను. మనకి ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయింది. ఎస్ఎల్ అనేది మళ్ళీ ట్రయల్ చేశాను. మనకి ఇప్పుడు ఎస్ఎల్ అనేది ఓన్లీ 10 points. ఓకే, ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ఈ ఎస్ఎల్ హిట్ అయింది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ 10 points కాకుండా అది 20 points అయినా హిట్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ట్రేడ్ 10 points హిట్ అయింది, నో ప్రాబ్లం. మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఇట్లా ఎంట్రీ అయిపోయాను. ఎందుకంటే నాకు ఇది బ్రేక్ అవుతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఎందుకంటే మనకి ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కదా, ఇక్కడ సస్టైన్ అవుతుంది కాబట్టి బ్రేక్ అవుతుంది అనిపించి రిస్క్ చేశాను సెకండ్ ట్రేడ్ ఇట్లా. ఓకే, బ్రేక్ అనేది అయ్యింది, 900 రీచ్ అయింది. ఫేక్ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్, మళ్ళీ పైనకి వచ్చేసింది. ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే 5 minutes పైనకి వెళ్తుంది. ఓకే, గ్రీనే క్లోజ్ అయింది, మన ఎస్ఎల్ ఇట్లా హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. టోటల్ లాస్ వచ్చేసి 537. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.